రజనీకాంత్ కూలీ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా సరే ఫస్ట్ డేనే 100 కోట్ల మార్క్ ని దాటేసింది. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ వంటి సీనియర్ నటులు సినిమాలో ఉన్నారు కాబట్టి కొంచెం స్టోరీ బలహీనంగా ఉన్నా కానీ స్టార్ ఇమేజ్ వల్ల సినిమాని ఒక్కసారి రజనీ కోసం చూడవచ్చు అని అంటున్నారు. అయితే ఈ సినిమాలో 2 పేర్లు మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయాయి. ఒకరు మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, మరొకరు తమిళ హీరోయిన్ రచితారామ్. సౌబిన్ సినిమాకు రిలీజ్ కి ముందే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అతని యాక్టింగ్ మాత్రమే కాదు, అతను చూపించిన డాన్స్ స్కిల్స్ కూడా థియేటర్స్ లో సూపర్ హిట్ అయ్యాయి. సినిమాలో ప్రధాన విలన్ గా నాగార్జున ఉన్నా కూడా స్క్రీన్ మీద లైమ్ లైట్ ని క్యాప్చర్ చేసింది మాత్రం సౌబిన్నే. ప్రేక్షకులు అతని ఎంట్రీ నుంచి చివరి వరకు కూడా మునిగిపోయేలా ఎంజాయ్ చేశారు. తర్వాతి స్టార్ అట్రాక్షన్ గా నిలిచింది రచితారామ్. చాలా సింపుల్ గా కనిపించే రోల్ అయినా లోకేష్ ఆ పాత్రను డిజైన్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రెండో హాఫ్ లో ఆమె చూపించిన షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఆమెపైనే ప్రత్యేక చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు సౌబిన్ షాహిర్ తెలుగులో ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మలయాళ నటుల కన్నా డిమాండ్ దృష్ట్యా అతనిపై కూడా ఆఫర్లు కురవడం ఖాయం. అలాగే రచితారామ్ ఇప్పటికే సూపర్ మచ్చితో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. అయితే కూలీతో వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ తర్వాత ఆమెకు మళ్ళీ అవకాశాలు రావడం ఖాయం అనిపిస్తోంది. మొత్తానికి రజనీకాంత్ సినిమా అన్న అంచనాలతో వచ్చిన కూలీ పెద్ద సక్సెస్ కాకపోయినా ఈ ఇద్దరు నటుల కెరీర్ కి మాత్రం మంచి లిఫ్ట్ ఇచ్చిందని చెప్పాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.